వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైజ్. ఈరోజు 5th January 12 అయితే ఉంది టైము. ఇప్పుడు ఇంకా బెంగళూరుకి బయలుదేరాలి. నేను దర్శన్ అమ్మ అండ్ బేబీతో కలిసి బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ వ్యాక్సినేషన్ ఉంటుంది కదా, అది ఇంకొక 2 days తర్వాత వేయించాలన్నమాట. వాళ్ళు 7th తర్వాత వేయించవచ్చు అని చెప్పినారు. ఎగ్జాక్ట్గా మనము ఫస్ట్ పుట్టినప్పుడు వ్యాక్సిన్ వేస్తారు కదా, దానికి సెకండ్ ఇప్పుడు వేసేదానికి 1.5 months 6 weeks గ్యాప్ ఉంటుంది. సో 6 weeks తర్వాత ఖచ్చితంగా వేయించాలి. మాకు ముందే లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డేట్ ఇచ్చారు. ఆ డేట్ వైజ్ అక్కడే వేస్తున్నాం అనమాట. బెంగళూరులోనే రెయిన్బో హాస్పిటల్, అక్కడే కదా డెలివరీ అంతా. సో వ్యాక్సిన్ కూడా అక్కడే వేయించేది బెటర్ అనుకున్నాం అనమాట. ఇక్కడ కూడా అవైలబుల్లో ఉంటారు, కాకపోతే ఫస్ట్ నుండి ఒకటే దగ్గర అయితే బాగుంటుంది, మళ్ళీ చేంజ్ చేసేది ఎందుకు. సో ఫస్ట్ పేరెంట్స్గా కొంచెం అట్లా భయం ఉంటుంది కదా, అందుకే ఇంకా డైరెక్ట్ అక్కడికే వెళ్తున్నాము. ప్లస్ బెంగళూరులో కూడా కొన్ని రోజులు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో అదంతా కవర్ చేసుకొని రావచ్చు అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. మార్నింగ్ నుండి అసలు వ్లాగ్ షూట్ చేయడానికి అవ్వచ్చు, అసలు కెమెరా పట్టుకోవడానికి టైమే లేదండి. ఈ మధ్య అంతా అట్లనే జరిగిపోతుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఫీడింగ్, పంపింగ్, తర్వాత మళ్ళీ అమ్మ వెంటనే బేబీకి స్నానం చేయించేది, పూజ చేసేది, బ్రేక్ఫాస్ట్ చేసేది అన్నీ ఉంటాయి కాబట్టి. హాయ్ మమ్మీ. రెడీ అవుతుంది, ఎందుకంటే స్నానం చేయించి రెడీ అంతా చేయించేసిన తర్వాత అమ్మ రెడీ కావాలా. ముందే చీర కట్టుకొని బయటికి తీసుకెళ్తే వాటర్ అన్నీ పడతాయి కదా. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతున్నాం. యూజువల్గా అయితే బెంగళూరుకి వెళ్ళాలంటే 10:30 10:45 అంతా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి అస్సలు కుదరదు అనమాట, నిదానంగానే స్టార్ట్ అవ్వాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా పనులన్నీ కూడా చూసేసుకుంటే బెటర్. ఐ థింక్ ఒక 5-6 days ఉంటున్నాం అనమాట అక్కడ బెంగళూరులోనే. మరి ఎంత మాత్రం నేను వ్లాగ్ చేస్తానో ఏమో, టైం పర్మిట్ చేస్తే డెఫినెట్లీ వ్లాగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. బేబీకి కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నాము, మాకు కావాల్సినవి ప్యాక్ చేసుకున్నాము. అంటే ఇంతకుముందు జస్ట్ బట్టలు అవే ఉంటా ఉండే, ఇప్పుడు బేబీతో వెళ్తున్నాం కాబట్టి మొత్తం అన్ని ప్యాక్ చేసుకోవాల్సిందే. అవే లేట్. ఆమె బట్టలు మా ఇంకా ఎక్కువే పడుతుంది మమ్మీ, 2 hours పడుతుంది ఈజీగా. బేబీది ఈ ఉయ్యాల ఒకటి వేసింటి గైజ్ ఇక్కడ, దాంట్లో బాగా పడుకుంటా ఉంది. లాస్ట్కి ఇంకా దాన్ని కూడా ప్యాక్ చేసుకున్నాము. డైపర్స్, బర్త్ క్లాత్, ప్రతి ఒక్కటి కదా, ప్రతి ఒక్కటి ప్యాక్ చేసుకోవాల్సిందే. నేను ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ వెళ్ళినప్పటికీ అక్కడే ఒక సెట్ పెట్టేస్తే బెటర్ ఏమో అనిపిస్తోంది నాకు. ఈసారి వెళ్ళినప్పుడు వీల్ ఫిగర్ ఇట్ అవుట్, ఎందుకంటే మంత్లీ వన్స్ అయితే డెఫినెట్లీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో యా, లెట్స్ సీ. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా? అసలు మీతో మాట్లాడే టైమే లేదు అసలు. ఎంత బిజీ అంటే అంత బిజీ. బేబీ పుట్టినాక బేబీదే టైం సరిపోతుంది అసలు. అవును, అయినా చిన్నపిల్లలు ఇంత టైం టేకింగ్ కదా, నేనేమో అనుకున్నా. వీళ్ళు అంత ఏముంటుందిలే అనుకున్నా నేను ఫస్ట్. వీళ్ళు పుట్టినప్పటికి ఇప్పటికి చాలా తేడా, చాలా డిఫరెన్స్, తేడా అసలు. అంటే అప్పుడు చాలా మంది ఉంటా ఉన్నా కూడా మమ్మీకి టైం దొరుకుతా ఉండే గైజ్. అప్పుడు కూడా అంతే కదా, సేమ్ వంట చేసుకుంటా అంటే అన్ని చేసుకుంటా అంటే పని ఏం అప్పుడు పనులు కానీ పల్లెల్లో ఏమంతా అంటే మామూలు పని చేసిస్తా అంటే అంతా మనమే కదా ఎక్కువ చేసుకుంటేది. అయినా కానీ టైం ఉంటాండే కానీ ఇప్పుడే టైమే తెలియలేదు అస్సలు. నాకు కూడా టైం ఉండడం లేదు, టైం అస్సలు ఉండడం లేదు. బేబీని చూసుకుంటాను, నా వర్క్ కూడా చేసుకుంటాను. బేబీని అన్ని టైం కలిసి ఏముంది, వాళ్ళు పెద్దగా అయిపోతారులే. అసలు నాకు తెలిసి 1 yearలో ఎంత తొందరగా పెద్దగా అయిపోయినారో అనే ఫీలింగ్ వస్తుందేమో కదా మనకు. ఇప్పుడు వీళ్ళని చూస్తే వీళ్ళకి అప్పుడే పిల్లలు అనిపిస్తుంది. మాకు కూడా అట్లనే అనిపిస్తుంది. మీకే కాదు, నన్ను నేను చూసుకున్నా కూడా ఏంది అసలు 27కి నాకు అప్పుడే బేబీ ఉంది. చదువు మొన్న పెద్ద అయిపోయినారు అనిపిస్తే మళ్ళీ అప్పుడే పాప అనిపిస్తుంది అనమాట. అట్లా నాకు 27 years, నాకు అప్పుడే బేబీ ఉంది, ఎంత క్యూట్ బేబీ పుట్టేసింది అనిపిస్తుంది అసలు. కానీ ఊరికే అనకూడదు గైస్, బేబీ అయితే ఫుల్ కోఆపరేటివ్ అసలు. ఏడ్చదు, ఇంకా పిల్లలు చాలా ఏడుస్తారంట. అవును, మా పాప అయితే పాలకి సుస్సు డైపర్ చేంజ్ ఒకటి ఏడుస్తుంది పాపము, లేదంటే ఇంకా అస్సలు ఏడ్చదు. స్నానం చేసేటప్పుడు కూడా దానికి ముందు పాలు తాగింటే ఇప్పుడు వరకు అసలు గట్టిగా ఏడ్చిందే లేదు. ఆకలి అయితే నిన్న ఒకటే పాలు తాగలేదు,
నిద్రపోతానే ఉంది కదా, మనం లేపుతానే లేదు, అందుకు ఏడ్చింది, నిన్న ఒక్కటే ఏడ్చింది పాపము. స్నానం చేయించి. లేకుండా ఫీడింగ్ అస్సలు అంతా ఏడ్చదు. ప్రాపర్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు, ఏడ్చదు. నాకు అదొకటే బాగా మంచిగా హ్యాపీ అనిపిస్తుంది, బాగా ఏడ్చకుండా. బాగా హెల్దీగా ఉంది, ఏమీ లేదు. జగ్గు కొందరికి జలుబులంతా దగ్గు అంతా ఏం లేదు, దేవుని పుణ్యాన్ని అంతా బాగుంది. ఇంకా అట్లే పెద్ద అయిపోతే మేలు. హాస్పిటల్ పోయే పని ఉండకూడదు సార్. హాస్పిటల్ పోవాలంటే పెద్ద ఇది. అసలు ఇప్పుడు వ్యాక్సిన్ వేపిస్తా అంటేనే భయం అవుతుంది కదా. ఏం చేయలేమో అసలు అర్థం కాలేదు. ఆ పాప మామూలుగా అయితే ఏ యాక్షన్ కైనా ఏ మందులకైనా అస్సలు ఏడ్చదు ఆ పాప. అవును, బాగా ఇది చేస్తుంది బేబీ అన్నమాట. అవును. చూడాలి, ఇంకా వ్యాక్సిన్ అప్పుడు ఫీవర్ వస్తుంది కదా మమ్మీ, అప్పుడు అదొకటే భయం. అదొకటే కొంచెం భయం అంతే. చూద్దాం గైస్, ఏం కాకుండా అది కూడా చాలా స్మూత్ గా జరిగిపోవాలనుకుంటాను నేను. అండ్ ఈ ఉయ్యాలు ఏం తీసుకెళ్లడం లేదు, బెంగళూరులో మనకు ఆల్రెడీ ఉయ్యాలు ఉంది. 3 ఉయ్యాలు ఉన్నాయి. అవును, దీంట్లో పడుకోవడం లేదు, అంటే మార్నింగ్ టైమ్స్ దీంట్లో పడుకుంటుంది, దీంట్లో నైట్ టైం దాంట్లో. అవును, నైట్ టైం కూడా ఫుల్ వేయం గైస్ దాంట్లో. ఆయమ్మ ఇప్పుడు ఏమో నిన్నటి నుంచి ఏమి వేరే రకంగా అనమాట. 1కి లేసింది, 3 వరకు ఆడుకుంటది, నైట్ ఆడుకుంటది. అప్పుడు అంతా మాట్లాడించుకుంటూ ఉండాలి నేను. మాట్లాడించుకుంటా 3 వరకు ఉండి మళ్ళీ 3కి ఇంక పడుకోకుండా ఇంకా ఏడుస్తాను, మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ పడుకుంది. పడుకున్నంత సేపు అక్కడ కట్టింటిం కదా, ఆ ఉయ్యాల్లో వేసేది. పడుకున్న తర్వాత తీసి కింద ఇక్కడ మాతో పాటు పడుకోబెట్టేకి, లేదంటే క్రిబ్ లో పడుకోబెట్టేకి చూస్తాము, లేదంటే ఇంకా మళ్ళీ దాంట్లో పడుకున్నాక వేసిందంటే దాంట్లో వేస్తాం, లేకపోతే లేదు. దాంట్లో కానీ బాగా చక్కగా అనుకుంటది మా అమ్మ. ఇట్లా తిరగదు అసలు, తిరగదు అసలు, బాగా స్ట్రైట్ గా ఆడుకుంటా, కాళ్ళు చేతులు అన్ని ఆడించుకుంటా పడుకుంటారు. నుంచి ఆడుకునే అలవాటు నేర్చుకుంది. అవును, అట్లే నేర్చేసుకుంటారు. ఇంకా 3-4 months అట్లా గుర్తుపట్టేది బాగా నేర్చుకుంటారు కదా, అప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ క్యూట్ లిటిల్ మూమెంట్స్ గైస్. అదే ఇవన్నీ అంటే బాగా అన్నమాట పేరెంట్స్ కి. అవును, తాత వాళ్ళకి, మమ్మల్కి, పేరెంట్స్ కంటే ఎక్కువ నాకు తెలిసి మీకే ఎక్కువ పని ఉంది కదా. అదే చాలా వరకు బాగా వాళ్ళ డాడీ కానీ బాగా ఎత్తుకుంటాడు, ఇబ్బంది లేదు. బాగా డాడీ బాగా ఎత్తుకుంటాడు. అజిత్ ఉయ్యాల దగ్గర కూర్చోమంటే కూర్చుంటాడు. అవును, తిప్పుతాడా ఇదో పట్టు అని ఇస్తాడు. ఎత్తుకుంటేది మాత్రం అస్సలు పాప అంటాడు. చూడండి గైస్, బేబీని బరువు అంటాడు అజిత్. ఇంకోటి ఏం తెలుసా, డాడీ మార్నింగ్ ఐ థింక్ అరౌండ్ 5:30-6 అట్లా వచ్చేస్తారు. ఆ టైంలో నేను పడుకోవాలని చెప్పేసి 6 నుండి 9:30 నేను అప్పుడు బాగా స్ట్రెచ్ బాగా పడుకుంటా. హాయ్, ఇద్దరు ఉండాలి కదా బాగా అని వాళ్ళ డాడీ అందుకోసమే పాపము 6కి వచ్చేస్తారు రోజు. 7 వరకు లేక మామూలుగా అయితే 7-7:30 వరకు లేయడు అనమాట డాడీ. ఇప్పుడు నేను పడుకోవాలని చెప్పేసి 6కి వచ్చి 6 నుండి 9:30 వరకు బేబీని డాడీనే మొత్తం చూసుకుండేది. మన దర్శన్ ఉన్నాడు. హాయ్ దర్శన్. దర్శన్ గురించి నిద్రపోయే పాపలు లేపుతాడు ఫస్ట్ థింగ్స్. ఇంకా సెకండ్ ఏంటంటే వచ్చినాడు గైస్ ఫస్ట్ రోజు బేబీని ఫుల్ జోష్లో అన్నాడు కదా, అదంతా మళ్ళీ ఫస్ట్ రోజుకే షాక్ అనమాట. వద్దు పర్లేదు, నేను పైకి పోయి పడుకుంటా, ఇక్కడ పడుకున్నాడు ఒక రోజు అంతే. పైకి పిలుచుకోపోతా అన్నాడు. వద్దులేండి నైట్ మీరే చూసుకోండి, నేను పడుకుంటా అంటాడు. అర్థమైందా, బేబీస్ ఎంత డ్యూటీ ఉంటుందో. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే చేసినాంలే మనం కూడా. నీకేం 10 మంది ఉన్నారా? ఇప్పుడు చూస్తారా అంటే నీకేం 10 మంది పిల్లలు ఉన్నారా? అయ్యో, వెళ్దాం, లేట్ అయింది ఇప్పటికే. లేచుకో. పాపతో మా జర్నీ స్మూత్గా సాగాలని దేవుడికి దండం పెట్టేసుకొని ఇంక ఇంటి దగ్గర నుండి బయలుదేరిపోతున్నాము. చిన్న బేబీస్ మనతో జర్నీ చేస్తున్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి డైపర్ చేంజ్ అప్పుడు ఆపాలి, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆపాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. నన్ను కామెంట్స్లో కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట, చిన్న బేబీతో ఎలా జర్నీ చేస్తున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి. సో తనకు కావాల్సినవన్నీ మేము ఒక దగ్గర పెట్టేసుకుంటాం అనమాట. తన డైపర్ బ్యాగ్లో ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్, డైపర్స్ అండ్ మిల్క్ కూడా నేను పంప్ చేసి పెడతాను కాబట్టి అవి ఒక ఐస్ ప్యాక్లో వేసేసుకొని మనం తీసుకెళ్తే మిడిల్లో వాటర్ హీట్ చేసుకోవడానికి వేడి నీళ్ళు అవన్నీ తీసుకెళ్తాం అనమాట. నేను అయినా ఇవన్నీ వినడానికి చాలా ఎక్కువ అవసరం అనిపిస్తుంది, బట్ ఇవన్నీ ఉంటే మన జర్నీ అనేది స్మూత్గా సాగుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఇంకా ఏమన్నా పాసిఫైయర్స్ అట్లా అలవాటు చేసింటే అవి కూడా తీసుకెళ్ళండి. మేమైతే మా బేబీకి పాసిఫైయర్ లాంటివి ఏం అలవాటు చేయలేదు, సో అవసరం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే తను అంత క్రాంకీగా ప్రస్తుతానికి అయితే బిహేవ్ చేయట్లేదు అనమాట. అట్లా జర్నీ అయితే మాది స్మూత్గానే సాగిపోయింది. వితిన్ ఒక 5 hours అట్లా ఇంటికి వెళ్ళినట్టున్నాము. అయినో బెంగళూరుకి 5 hours, అనంతపూర్ నుండి అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి మిడిల్లో ఆపడం ఒక ఎత్తు అయితే బెంగళూరు ట్రాఫిక్ గురించి నేను ఎంత
ఎంత చెప్పినా తక్కువే అండి. ఈ మధ్య అయితే టూ మచ్ క్రౌడెడ్ అయిపోతుంది. ఎక్కడ చూసినా ట్రాఫికే అనిపిస్తుంది. ఏ టైంలో బయలుదేరినా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిండే ఫీలింగ్ వస్తుంది నాకు. సో వీ రీచ్డ్ హోమ్ వెరీ లేట్ అండ్ ఆ రోజు అసలు ఎనర్జీ కూడా లేకుంది. పాపను మంచిగా పడుకోబెట్టేసి తనేంటంటే ఫస్ట్ మీద నిద్రపోయిన తర్వాత మేము ఉయ్యాల్లో వేయడానికి ట్రై చేస్తాము. ఇది ఎలక్ట్రిక్‌ది కాబట్టి దానంతట అదే మనం స్విచ్ ఆన్ చేస్తే ఊపుకుంటూ ఉంటుందనమాట. సో అందుకే ఆ రోజు ఇంటికెళ్ళిన తర్వాత ఐ డిడ్ంట్ వ్లాగ్ మచ్ అండ్ నెక్స్ట్ డే నేను మళ్ళీ వ్లాగ్ చేశాను మామయ్య బర్త్‌డే కాబట్టి. చాలా రోజుల తర్వాత నేను జీన్స్ వేసుకున్నాను. అసలు ఇది ఫిట్ అవుతుందో లేదో అని డౌట్‌గానే తీసాననమాట బయటికి. ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ 3-4 మంత్స్ వరకు నేను జీన్స్ వేసుకున్నా. ఇంకా తర్వాత ఆబ్వియస్లీ పట్టవు కదా, పొట్ట కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ. ఇప్పుడు కూడా డౌట్‌ఫుల్‌గా తీసింటే అది ఫిట్ అయిన వెంటనే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ జీన్స్ ఇస్ వెరీ కంఫర్టబుల్ గైస్. ఎందుకంటే నేను ఎక్కువ స్లిమ్ ఫిట్స్ అవన్నీ చాలా తక్కువ వేసుకుంటాను. ఇట్లా ఓవర్ సైజ్డ్ బ్యాగీ జీన్స్ అయితే నాకు చాలా కంఫర్ట్ ఉంటుందనేది ఫీలింగ్. సో అది గెట్ రెడీ విత్ మీ కూడా చేసినట్టున్నాను. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి నేను వెయిట్ లాస్ మీద అస్సలు ఫోకస్ చేయట్లేదనమాట. చేద్దాం అనుకున్నా కూడా ఫీడింగ్ టైంలో ఆకలి ఎక్కువ ఉంటుంది. బేబీకి ఫీడింగ్ మదర్ మిల్క్ బాగా రావాలి అంటే ఫుడ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఎవరేం చెప్పినా కూడా మనం ఎంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటామో, ఎంత బాగా తింటూ ఉంటామో మనకు మిల్క్ సప్లై కూడా అంతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే చిన్న చిన్న పోర్షన్స్లో అయినా సరే నేను ఫుడ్ అయితే బాగా తీసుకుంటున్నాను అనమాట. అండ్ అట్లీస్ట్ రోజులో ఒక 15-20 మినిట్స్ వాక్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు 2 మంత్స్ కంప్లీట్ అయిపోగానే పోస్ట్ పార్టంలో చిన్నగా వర్కౌట్ స్టార్ట్ చేయాలన్నా కూడా నేను డాక్టర్ దగ్గర ఫస్ట్ అడగాలన్నమాట. ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ నాకు సెట్ అవుతాయి ఏంటి అని చెప్పేసి. సి సెక్షన్ కాబట్టి నార్మల్ డెలివరీ వాళ్ళైతే ఐ థింక్ ఒక 1 మంత్లోనే మీరు చిన్నగా వర్కౌట్స్ అవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ పోస్ట్ పార్టం మామ్స్ మీరు ఏం చేయాలనుకున్నా కూడా డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ని అడిగే చేయండి. నేను అడిగింటే ఒక 30-40 మినిట్స్ వరకు నాకు వాక్ చేయొచ్చు అని చెప్పారనమాట. నేనైతే ఒక 20 మినిట్స్ అట్లా చేస్తున్నాను. తర్వాత చేయాలనుకున్నా కూడా టైం కుదరట్లేదు. సో ఏమన్నా ఉంటే మీకు డౌట్ మీ డాక్టర్ని కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళని కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగండి. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తారు. లేదంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగినా నాకు తెలిసిండేటివి నేను చెప్పగలను. మా మావయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనవరాలతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మేము ఇంట్లోనే కేక్ కటింగ్ సింపుల్గా చేసేసి లంచ్ కావాలంటే బయటికి వెళ్దాం అనుకున్నాము. అందుకే ఇక్కడ కేక్ కటింగ్ అంతా జరుగుతూ ఉంది. అండ్ నేను ఇంకొక విషయం గురించి టచ్ చేయాల్సింది ఏంటంటే, కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లైఫ్లో ఉండే స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అయినో చెప్పడం చాలా ఈజీ. ఈ మాట మీరు చాలా మంది దగ్గర వినే ఉంటారు. స్ట్రెస్ తగ్గించుకోండి, కామ్గా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పేసి. సో బేసిక్గా మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, కిడ్స్ గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఏమైనా గుడ్ న్యూస్ ఉందా, ఇంకెప్పుడు కంటారు, ఈ క్వశ్చన్స్ అన్నీ కొంచెము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళనైనా లేదంటే కపుల్నైనా అడగడం ఆపేస్తే వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వాళ్ళ లైఫ్లోనే వాళ్ళకి చాలా స్ట్రెస్, ఏదో ఒక వర్క్తో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీ మాటలు తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టద్దండి అనేది నా ఫీలింగ్. అది ఎవరైనా సరే, రిలేటివ్స్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, జస్ట్ స్టాప్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ చాలా ప్రెషర్ ఉంటుంది కదా. వాళ్ళకు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఒక కపుల్కి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి ఏదో ఒక రీజన్ వల్ల కొంచెం డిలే అవుతూ ఉండొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ వల్ల వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కానీ దాన్ని కామ్ చేసే టెక్నిక్ అయితే అది కాదు. సో లెట్ దెమ్ బీ దెమ్సెల్స్ అండి. వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దండి. ఇంకా వీలైతే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఈ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు దర్శన్ సైడ్ నుండి కానీ, మా పేరెంట్స్ అండ్ ఇన్లాస్ సైడ్, రిలేటివ్స్ సైడ్ నుండి కానీ ఎప్పుడూ ఆ క్వశ్చన్ రాలేదన్నమాట. మేము ఏదైతే డ్యూరేషన్ అనుకున్నామో 3 years లోపల అని చెప్పేసి దేవుడి దయ వల్ల, అందరి బ్లెస్సింగ్స్ వల్ల అదే జరిగింది. సో డెఫినెట్గా కొంతమందికి ఇంకా పీసీఓఎస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక్కరికే తెలుస్తుంది. సో మీరు మళ్ళీ వాళ్ళని గుచ్చి అడగద్దండి. ఇది నా సైడ్ నుండి మన వ్యూవర్స్ అందరికీ నేను ఇచ్చే మెసేజ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను పెద్దవాళ్ళకు కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వద్దండి. మీరు ఇచ్చే స్ట్రెస్ వల్ల వాళ్ళు ఇంకా బాధపడతారు. సో ఐ థింక్ మీరు ఈ పాయింట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారని అనుకుంటున్నాను.
కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ కొన్ని చేసుకుంటున్నాము. సో పాపని ఎప్పుడైతే మేము ఇట్లా క్లాత్ లేకుండా పట్టుకుంటామో మీరు ప్రతిసారి కామెంట్స్లో చెప్తూ ఉంటారనమాట కొంతమంది క్లాత్ పెట్టుకోండి అని చెప్పేసి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. కాకపోతే మీరు పాపతో ఉన్న వీడియోస్ ఏదైతే 5-6 మినిట్స్ చూస్తూ ఉంటారు కదా ఒక్కొక్క వీడియోలో, సో అప్పుడు మాత్రమే వితౌట్ క్లాత్ పట్టుకొని ఉంటామన్నమాట ఫొటోస్ తీసుకోవడానికంతా. వితిన్ నెక్స్ట్ మూమెంటే మళ్ళీ బేబీని క్యారియర్లో కానీ లేదంటే ఒక క్లాత్ పెట్టుకొని పట్టుకోవడమో చేస్తూ ఉంటాం, ఎందుకంటే హీట్ అనేది ఎక్కువైపోతుంది కదా. సో మీరు చెప్పింది ఆల్రెడీ మేము ఫాలో అవుతున్నాము. అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి, పాప చూడ్డానికి దర్శన్ లాగా కొన్నిసార్లు కనిపిస్తుంది, జూహిత్ లాగా కొన్నిసార్లు ఉంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ. కాకపోతే డైరెక్ట్గా చూసిన వాళ్ళందరూ దర్శన్ వాళ్ళ రిలేటివ్స్ అవ్వచ్చు, మా రిలేటివ్స్ చాలామంది లైక్ 70% ఆఫ్ ద పీపుల్ నా అలాగే ఉంది పాప అని చెప్పారనమాట. ఒక్కొక్కసారి వీడియోస్లో చూస్తున్నప్పుడు కెమెరాలో చూస్తున్నప్పుడు అవును కదా ఈ యాంగిల్లో కొంచెం దర్శన్ లాగా కనిపిస్తుంది అనుకుంటా, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు నోస్ అవ్వచ్చు అదంతా బేబీ నాలాగే ఉందనే ఫీలింగ్ వస్తుంది. నాకే కాదు మా రిలేటివ్స్కి అలాగే మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ ఇలాగే అనిపించింది. అప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. పాపని ఇలాగుంది జూహి అని చెప్పినప్పుడు అంతా ఐ ఫీల్ సో హ్యాపీ. దర్శన్ లాగా ఉందని చెప్పినప్పుడు అంతా దర్శన్ అయితే ఇంకా గంతులేస్తూ ఉంటాడు, చూసినావా నాలాగే ఉంది అని చెప్పేసి. సో ఎవ్రీ కామెంట్ మీన్స్ ఎ లాట్ అనమాట. మీరు లైక్ చేయండి. ఈ మధ్య యూట్యూబ్లో హైప్ పాయింట్స్ అంటున్నారండి. ఆ హైప్ పాయింట్స్ అంటే ఏందో ఇప్పటివరకు నాకు తెలియదు. నేను దాని గురించి కూడా కనుక్కోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ఆప్షన్ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే డెఫినెట్లీ నాకు కూడా మీరు హై పాయింట్స్ ఇవ్వండి. ఐ డోంట్ నో అబౌట్ ఇట్, బట్ తెలుసుకొని మీకు డెఫినెట్లీ చెప్తాను. సో బయటికి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అట్లనే బేబీకి కొన్ని క్యూట్ డ్రెస్సెస్ తీసుకొని వచ్చినాము. ముందు అన్నీ కొంచెం ఆబ్వియస్లీ టైట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి కొత్తవి తెచ్చామన్నమాట, కొంచెం లూజ్గా ఉన్న పర్లేదు అని చెప్పేసి. క్యూట్ డ్రెస్సెస్ అంతా వేసినప్పుడు నేను ఫొటోస్ అవి క్యాప్చర్ చేస్తూ ఉంటాను. అండ్ నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి దాంతోపాటు స్నాప్చాట్ది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ఇచ్చుంటాను. డెఫినెట్లీ వెళ్ళి ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో అంతా బ్రాడ్కాస్ట్లో యాక్టివ్ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.